హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇలా స్టవ్ మీద ఉప్పు అయినా లేకపోతే సాల్ట్ అని వేసుకుని స్టవ్ అనేది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. అక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ క్లీన్ చేయడానికి మన లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. నేను బౌల్ తీసుకుని అందులోకి వేడి నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక అందులోకి 2 స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చు. మన ఇంట్లో పేస్ట్ అనేది యూజ్ చేస్తాం కదండి, అందులో ఏ పేస్ట్ అయినా పర్లేదు. నేను డాబర్ రెడ్ ఉంది, అది వాడుతున్నాను. అందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. మన ఇంట్లోని సర్ప్ అనేది వాడతాం కదండి, దాన్ని తీసుకుని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులోకి మన ఇంట్లోని లేదంటే ఇంట్లో లేకపోతే కిరాణా షాప్లోనైనా నిమ్ముప్పు అనేది ఉంటుందండి. ఆ నిమ్ముప్పు అని తెచ్చుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాను చూడండి ఎలా పొంగుతుందో కదా. ఇలా పొంగితే చాలా బాగా క్లీన్ అవుతాయండి మనకి. అందులోకి వెనిగర్ కూడా వేసుకోవాలి, ఒక చిన్న గ్లాసుడు. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకున్నాం కదా, చూడండి నొగరుగా ఎలా బాగా వచ్చిందో. మనకి ఎంత జిడ్డున్నా మురుకున్నా లేకపోతే ఎప్పుడు నుంచి క్లీన్ చేయకపోయినా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా లిక్విడ్ చేసుకుంటే. ఇలా ఇప్పుడు నేను సగము ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నానండి. మిగతాది ఆ బౌల్లోది తర్వాత యూజ్ చేద్దాము. ఇప్పుడు పెద్ద బౌల్లోది అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది వీడియోలో వంట చేసుకున్నప్పుడు గట్రా ఆయిల్ మరకలు చూడండి ఇలా మచ్చలు గడిపోతాయి కదా, అలా ఆడిపోయిన దాన్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు క్లీనింగ్ అనేది. ఇలాగా మనం మచ్చలు ఆడిపోయిన దాని మీద సాల్ట్ అనేది వేసుకున్నానండి. వేసుకుని మనం లిక్విడ్ చేసుకున్న దాంట్లోని నేను అందులోకి స్టవ్ మీద ఉన్న బర్నర్స్ అనేది అందులో వేసేసుకున్నాను నానతాయివని. ఇలా వేసుకున్నాక తయారు చేసుకున్న లిక్విడ్ తోటే మొత్తం స్క్రబ్బర్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ముందుగానే మనం సాల్ట్ వేసి నానబెట్టిన వల్ల త్వరగా అనేది మనం జిడ్డు మరకలైనా ఏదైనా ఈజీగా అనేది త్వరగా వదిలిపోతాయండి. ఇలా చూడండి వెనకాల ఉన్న కూడా టైల్స్ అనేది చాలా జిడ్డు ఎక్కిపోయినాయి. అది కూడా నేను పక్కన క్లీన్ చేసేస్తున్నాను. పక్కన అన్నీ మొత్తం కింద ఫ్లోర్ కూడా మనం పాలు కూడా ఎచ్చపెట్టినప్పుడైనా లేకపోతే చారు పెట్టినప్పుడైనా లేకపోతే అన్నం వండుకున్నప్పటికైనా స్టవ్ కింద అనేది మనకి బాగా మురికి పెట్టేస్తాయి కదండి, ఒలిగిపోయి కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది. అలాగైన దాంట్లో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. అది అంతలోకి మనం అది నానిలాగా ఇలాగ బర్నర్స్ ఉంటాయి కదండి, ఆ బర్నర్స్ కూడా ఇలాగ పాత బ్రష్ ఏదో ఒకటి ఉంటుంది కదండి మనం యూజ్ చేయలేండి, దాంతో ఇలాగా మొత్తం స్క్రబ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పీచు పెట్టుకునైనా స్క్రబ్స్ అయినా బర్నర్స్ అయినా లేకపోతే స్టవ్ మీద స్టాండ్స్ అయినా మనం బాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఒక స్టీల్ పీస్ పెట్టుకుని మా స్టాండ్స్ అనేది క్లీన్ చేసేస్తున్నానండి. చాలా బాగా క్లీన్ అయిపోయినాయి కదా, చూడండి మీరే చూస్తున్నారు కదా తేడా అనేది. బర్నర్స్ అనేది అంత క్లీన్ అయిపోయినాయో. ఇప్పుడు బాగా 5 మినిట్స్ అనేది బాగా నానింది కదండి. ఇప్పుడు వాటర్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకుందాము. చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం కదా, కింద కూడా వాటర్ ఉండిపోద్ది కదండి స్టవ్ కింద కదా, అది కూడా బాగా వాటర్ అంతా క్లీన్ అయిపోయేదాకా మనం తుడిచిపెట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. వెనకాల ఫ్లోర్ అయినా లేదంటే సైడ్స్ ఉంటాయి కదండి, ఆ సైడ్స్ కూడా మన ఆయిల్ జిడ్డు అనేది పడిపోతాయి కదా తుల్లి, అవి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూడండి క్లీన్ చేసేసాం కదా. బర్నర్స్ కూడా ఒకసారి క్లీన్ చేసి మీకు చూపిస్తానండి. ఆ బర్నర్స్ కూడా ఎంత బాగా క్లీన్ అయిపోయాయి అనేది మీకు లైవ్లో అనేది చూపిస్తాను. చూడండి బర్నర్స్ కూడా నేను స్క్రబ్బర్ పెట్టి కొంచెం అది సోప్ పెట్టుకుని క్లీన్ చేస్తున్నానండి. ఇలా మొత్తం క్లీన్ చేసిన వల్ల బర్నర్స్ అనేది బాగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. మనం బర్నర్స్కే కాకుండా ఈ స్టాండ్స్ కూడా క్లీన్ చేసాం కదండి, ఆ స్టాండ్స్ కూడా మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇలాగా వాష్ చేసుకుంటే సరిపోతాయి. మనకి బర్నర్సే కాకుండా సింక్ కూడా ట్యాప్లైనా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి. నేను సింక్ కూడా క్లీన్ చేశాను, మొత్తం అంతా మీకు చూపిస్తాను మీకు. చూడండి బర్నర్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోయినాయి కదా, చూస్తున్నారు కదా ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది. ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. మొత్తం స్టవ్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. వెనకాల ఫ్లోర్ అయినా టైల్స్ అయినా చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా. నాయి బ్లాక్ టైల్స్ కదండి, ఏది పడినా కూడా ఈజీగా అనేది కనిపిస్తుంది. చూడండి అంత జిడ్డు లేకుండా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయింది. సింక్ కూడా చూపిస్తాను చూడండి. సింక్ కూడా చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. నేను ఆ సింక్ క్లీన్ చేయడం మాత్రం చూపెట్టలేదండి, వీడియో అనేది లెంత్ అయిపోతుందని. సింక్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది కదండి. ఇట్లాగా క్లీన్ చేసుకున్నాం కదా, చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఇవే కాకుండా మనం నెక్స్ట్ ఏవేవి క్లీన్ చేయాలనేది మనం చూపిస్తానండి. ఇందాక పక్క పెట్టుకున్న లిక్విడ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను మీకు.
ఇలాగ స్ప్రే చేసుకున్న బాటిల్ అనేది నేను తీసుకున్నానండి. మీరు లేదు అంటే అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను స్ప్రే బాటిల్ ఉందండి, అందులోకి తీసుకుంటున్నాను. అందులోకి మనం ఈ లిక్విడ్ వేసేసుకుందామండి. వేసుకుని ఈ లిక్విడ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలో, ఏమేమి మనం యూజ్ చేసుకోగలమో అనేది వీడియోలో చెప్తానండి. ఇలా ప్రతి ఇంట్లోని ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి, అది మనం తడి చేతులతోటైనా గమ్ముని మనం కాయగూరలు కట్ చేసినప్పుడైనా చేయి పెట్టేసుకుంటాం కదండి. అలా పెట్టినప్పుడు కూడా మనకి మరకలు అనేది పడిపోతాయి కదా. అలా పడిపోయినప్పుడు ఈ లిక్విడ్తో అనేది ఒకసారి స్ప్రే చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ కూడా అవుతుందండి. ఇలాగ మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసుకున్నాను. ఇలా స్ప్రే చేసుకున్నాక దాంతో ఒక క్లాత్ తీసుకుని క్లాత్ తోటి ఇలా క్లీన్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయి. చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్నాను కదండి, చూడండి నేను మొత్తం క్లీన్ చేసుకున్నది ఇది మీకు చూపిస్తున్నాను. ఇలాగా చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది. చాలా నీట్గా ఉందండి. ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ ఫ్రిడ్జే కాకుండా మనకి బీరువాలు ఉంటాయి కదండి, దానికి మిర్రర్స్ ఉంటాయి. దాన్ని కూడా ఎక్కువ టచ్ చేస్తుంటాం కదండి. మార్నింగ్ లేచిన కాంచి ఏదో దాని గురించి తీస్తూనే ఉంటాము. అలా కాకుండా ఇలాగోసారి మనం క్లీన్ చేయండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఇలాగ మిర్రర్స్ అనేది చాలా నీట్గా కూడా ఉంటాయండి. ఇలా మిర్రర్సే కాకుండా మనకి ఇలాగా ఏమన్నా గాజు ఐటమ్స్ ఉంటాయి కదండి ఇంట్లోనే, అలాంటివే కాకుండాని ఇలాగా ప్లస్ బాక్స్ అయినా లేకపోతే డోర్స్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.